everyone, welcome to Daily Hindu Newspaper Comprehensive Analysis. సో మన డైలీ అనాలిసిస్లో భాగంగా ఇవాళ న్యూస్ పేపర్ జూన్ 11లోని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. సో బిఫోర్ దట్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇది నాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా యాక్ట్ అవుతుంది. సో మీకు మంచి మంచి యూస్ఫుల్ కంటెంట్ ఫ్యూచర్లో పోస్ట్ చేయడానికి. సో లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ న్యూస్ పేపర్. సో ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇట్ వాస్ ఆన్ ఇండియాస్ పాపులేషన్. So India's population has hit 146.39 crore UNFPA. సో UNFPA అంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అథారిటీ అనమాట. ఇది బేసిక్ ఇంటర్నేషనల్ పాపులేషన్ మరియు రీప్రొడక్టివ్ అండ్ సెక్స్ రేషియో సంబంధించి ఆబ్జెక్టివ్స్ మీద ఫోకస్ చేస్తుంది. సో ఈ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ఇండియా పాపులేషన్ అనేది 146.39 crore హిట్ అయింది అని చెప్పింది. సో ఇందులో భాగంగా ఇక్కడ ఇంకా ఏం చెప్పడం జరిగిందంటే ది కంట్రీస్ ఫర్టిలిటీ రేట్ ఫాల్స్ బిలో రీప్లేస్మెంట్ మార్క్ ఆఫ్ 2.9 to 1.9. సో మన టోటల్ ఫర్టిలిటీ రేట్, సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే బేసిక్గా టోటల్ ఫర్టిలిటీ రేట్. సో టోటల్ ఫర్టిలిటీ రేట్ ఏంటి అంటే ఒక ఉమెన్కి తన రిప్రొడక్టివ్ ఏజ్లో ఎంతమంది చిల్డ్రన్ని యావరేజ్గా కంటుంది అనేసి. సో నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉమెన్ వుడ్ గివ్ బర్త్ డ్యూరింగ్ హర్ లైఫ్ టైమ్. సో ఇది వచ్చేసి రీప్లేస్మెంట్ రేట్ అంటారు. అంటే రీప్లేస్మెంట్ రేట్ ఏంటి అంటే రీప్లేస్మెంట్ రేట్ వచ్చేసి 2.1. సో ఈ రీప్లేస్మెంట్ రేట్ కాన్సెప్ట్ ఏంటి అంటే సో ఒక ఉమెన్ ఈ మాత్రం చైల్డ్ బర్త్ ఉంటే ఆ పాపులేషన్ అనేది స్టడీగా ఆ లెవెల్లో ఉంటుంది. సో అబౌవ్ 2.1 ఉంటే పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లేదు బిలో 2.1 ఉంటే పాపులేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇది ఒక స్టాండర్డ్ లెవెల్ అనమాట మన ఇండియాకి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ ఫర్టిలిటీ రేట్ అనేది బిలో రీప్లేస్మెంట్ సో ఈ 2.1 నుంచి 1.9కి మన ఇండియా ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతుంది. అంటే యావరేజ్గా ఒక ఉమెన్ కనీసం 2 పిల్లల్ని కూడా కనట్లేదు అనేసి దీని సారాంశం అన్నమాట. సో ఇక్కడ చెప్పారు చూడండి, టోటల్ ఫర్టిలిటీ రేట్ హ్యాస్ డిక్లైన్ టు 1.9 ఫాలింగ్ బిలో ద రీప్లేస్మెంట్ లెవెల్ ఆఫ్ 2.1. సో రీప్లేస్మెంట్ లెవెల్ అంటే ఆ మాత్రం బర్త్స్ ఉంటే 2.1 బర్త్స్ ఉంటే మన పాపులేషన్ అనేది స్టడీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన పాపులేషన్ 147 crore అనుకోండి. సో ఈ 147 crore పాపులేషన్ని మెయింటైన్ చేయాలంటే 2.1 బర్త్స్ అనేవి జరగాలన్నమాట ఒక ఉమెన్కి యావరేజ్గా. సో అదనమాట. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఇదే అండి, టోటల్ ఫర్టిలిటీ రేట్ టాపిక్ ఏంటి అనేసి. అండ్ మీకు రీప్లేస్మెంట్ మార్క్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ న్యూస్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. క్యాబినెట్ అప్రూవ్స్ ఆర్డినెన్స్ టు రెగ్యులేట్ స్కూల్ ఫీ హైక్స్. సో ఢిల్లీ క్యాబినెట్ అనేది ఒక ఆర్డినెన్స్ని అప్రూవ్ చేసిందనమాట స్కూల్ ఫీజు పెంచడానికి. సో బిఫోర్ దట్ ఆర్డినెన్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో ఆర్డినెన్స్ అంటే ఏంటి అంటే మామూలుగా లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేవి అవి సమావేశం జరుపుతున్నప్పుడు చేసిన వాటిని మనం యాక్ట్స్ అంటాం. యాక్ట్ అంటే చట్టాలు. సో అదే లెజిస్లేటివ్ అసెంబ్లీ సమావేశంలో లేనప్పుడు మన గవర్నర్ ద్వారా పాస్ అయ్యే, అంటే ఎటువంటి అసెంబ్లీలో ఇంట్రొడ్యూస్ చేయకుండా అవి సెషన్లో లేనప్పుడు పాస్ అయ్యే వాటిని మనం ఆర్డినెన్స్ అంటాం అనమాట.
సో ఇక్కడ మన ఢిల్లీ అనేది యూనియన్ టెరిటరీ కాబట్టి ఢిల్లీలో ఆర్డినెన్స్ అనేవి ఎవరు పాస్ చేస్తారు? అక్కడ సీఎం కాదు, లెఫ్టినెంట్ గవర్నర్ అనేసి ఉంటారనమాట యూనియన్ టెరిటరీస్కి. ఏవైతే యూనియన్ టెరిటరీస్కి అసెంబ్లీస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీస్ ఉన్న యూనియన్ టెరిటరీస్ ఏమి ఉన్నాయి? ఢిల్లీ, పుదుచ్చేరి అండ్ మన జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ అసెంబ్లీస్ ఉన్న యూనియన్ టెరిటరీస్కి ఆర్డినెన్స్ అనేవి లెఫ్టినెంట్ గవర్నర్ పాస్ చేస్తారు. ఈయన పాస్ చేసే ముందు ఈ ఆర్డినెన్స్ అనేది ఇట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై ప్రెసిడెంట్ చేత ఆమోదం పొందాలి అన్నమాట, ఒక ఆర్డినెన్స్ పాస్ అవ్వాలి అంటే. సో మనకి స్టేట్స్కి అయితే ఆర్టికల్ 213 చెప్తుందన్నమాట. ఆర్టికల్ 213 ఏం చెప్తుంది? స్టేట్స్లో ఆర్డినెన్స్ అనేవి గవర్నర్ చేత పాస్ అవుతాయి. సో అన్ని గవర్నర్ చేత పాస్ అవ్వవు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి లైక్ కాంకరెంట్ లిస్ట్లో ఉంటుందండి. కాంకరెంట్ లిస్ట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఆర్డినెన్స్ పార్లమెంట్ చేసిన లాకి వ్యతిరేకంగా ఉంటే అటువంటి ఆర్డినెన్స్ ఖచ్చితంగా ప్రెసిడెంట్ చేత ఆమోదం పొందాకే గవర్నర్ అనేవారు పాస్ చేయగలరు అన్నమాట. సో అండ్ నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఆర్డినెన్స్ అనేది మనకి ఆర్టికల్ 123లో మెన్షన్ చేసింది. సో ఈ ఆర్డినెన్స్కి సంబంధించిన ఆర్టికల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ చిన్న ట్రిక్. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఆర్టికల్ 123 అండ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఆర్టికల్ 216. సో ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఇది 21, ఇది 12 రివర్స్ చేసుకోవచ్చు అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఆర్డినెన్స్ ప్రెసిడెంట్ అనేవారు పాస్ చేస్తారనమాట. అండ్ వన్స్ ఈ ఆర్డినెన్స్ అనేవి పాస్ అయ్యాక ఈ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానీ స్టేట్ ఆర్డినెన్స్కి లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డినెన్స్కి లోక్సభ కానీ ఇవి రెండు సమావేశం అయిన 6 వీక్స్ లోపు, 6 వారాల్లోపు ఇవి ఆమోదం చేయాలన్నమాట పాస్ అయిన ఆర్డినెన్స్కి. ఒకవేళ ఈ 6 వీక్స్ లోపు ఆర్డినెన్స్ ఆమోదం పొందలేదు అంటే దాని ఎఫెక్ట్ సీజ్ అవుతుంది, అంటే అప్పటికి ఆర్డినెన్స్ స్టాప్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇదే అనమాట, మనం క్యాబినెట్ అప్రూవ్స్ ఆర్డినెన్స్. సో ఇక్కడ చెప్పారు చూడండి, ఆర్డినెన్స్ విల్ బీ సెంట్ టు ప్రెసిడెంట్ ఫర్ క్లియరెన్స్. అంటే ఈ ఆర్డినెన్స్ ఇది యూనియన్ టెరిటరీ ఆర్డినెన్స్ కాబట్టి ప్రెసిడెంట్కి పంపించారనమాట క్లియరెన్స్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డోంట్ విత్హోల్డ్ స్టేట్స్ రైట్ టు ఎడ్యుకేషన్ ఫండ్స్ ఓవర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రో, మద్రాస్ హైకోర్ట్ టెల్స్ సెంటర్. సో మద్రాస్ హైకోర్ట్ ఏం చెప్తుందంటే సెంటర్కి ఈ రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫండ్స్ని విత్హోల్డ్ చేయొద్దు, అంటే ఆపొద్దు అని చెప్తుందన్నమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఏ యాక్ట్ గురించి తెలుసుకోవాలన్నమాట. సో మనకి ఆర్టీఏ యాక్ట్ అనేది 2009లో ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ ఆర్టీఏ యాక్ట్ దేని ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు అంటే మజుందార్ కమిటీ రికమెండేషన్స్ బేస్ చేసుకొని ఈ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్, మజుందార్ కమిటీ అనేది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఈ యాక్ట్ 1 ఏప్రిల్ 2010లో ఫోర్స్లోకి వచ్చింది, అంటే అప్పటి నుంచి లైక్ ఇంట్రడ్యూస్ అయింది, ఫోర్స్లో ఉంది అని అర్థం అనమాట. సో ఈ యాక్ట్ వచ్చేసి మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది అదొక ఫండమెంటల్ రైట్ అనమాట. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్. సో ఈ ఫండమెంటల్ రైట్ని ఎలా ఇంట్రడ్యూస్ చేశారు? 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే కాన్స్టిట్యూషన్ సవరణలో 86th కాన్స్టిట్యూషన్ సవరణలో ఆర్టికల్ 21A
దీని ఫండమెంటల్ రైట్గా చేర్చారనమాట. ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 21A చేర్చారు. అండ్ డిపిఎస్పిలో అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 45 చేర్చారనమాట. సో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే స్టేట్స్ అనేవి 6 to 14 years ఉన్న పిల్లలకి చదువు అనేది ఫ్రీగా అందించాలి. అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో 25% ఆఫ్ సీట్స్ అనేవి ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి రిజర్వ్ అయ్యి ఉండాలా అని ఇవి మెయిన్ ఆబ్జెక్టివ్స్ అనమాట. అలాగే ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి అండ్ టీచర్ స్టూడెంట్ రేషియో ఎలా ఉండాలి అనేవి ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా పేర్కొనబడి ఉంటాయి. సో అదే అనమాట రైట్ టు ఎడ్యుకేషన్ గురించి మనం తెలుసుకోవాలి. మెయిన్ పాయింట్ ఏంటి అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మజుందార్ కమిటీ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని ఇంట్రొడ్యూస్ చేయబడింది అనమాట. సో ఇక్కడ చెప్పారు చూడండి, సెక్షన్ 7 ఆఫ్ ది RTE యాక్ట్ స్టేట్స్ దట్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ కాన్కరెంట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ప్రొవైడింగ్ ఫండ్స్ ఫర్ క్యారింగ్ అవుట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్. అంటే ఈ RTE యాక్ట్ సెక్షన్ 7 ప్రకారము బోత్ సెంట్రల్ గవర్నమెంట్స్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ రెండింటికి రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నమాట. ఈ యాక్ట్ యొక్క ప్రొవిజన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఫండ్స్ ఇవ్వడంలో. సో దానిలో భాగంగా ఇక్కడ చెప్పారు చూడండి, The Madras High Court on Tuesday directed the Union Ministry of Education to consider splitting the dispersal of funds to Tamil Nadu government under its flagship Samagra Shiksha scheme so that money needed to reimburse private schools under the Right of Children to Free and Compulsory Education Act can be disbursed. సో ఈ తమిళనాడుకు ఇచ్చే ఫండ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ వాటిని స్ప్లిట్ చేయమనిందనమాట. NEP ఫండ్స్ సపరేట్గా అండ్ అలాగే ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్ 25% సీట్స్ రిజర్వ్ అయి ఉంటాయని చెప్పారు కదా, ఆ 25%కి సీట్స్ రిజర్వ్ అయి ఉన్న వాటికి గవర్నమెంట్ పే చేస్తుందన్నమాట. సెంట్రల్ షేర్లో భాగంగా ఈ ఫండ్స్ని ఈ విధంగా స్ప్లిట్ చేసి ఈ NEP ఫండ్స్ సపరేట్గా అండ్ ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్స్కి ఇవ్వాల్సిన ఫండ్స్ సపరేట్గా డిస్బర్స్ చేయమనింది అనమాట. సో సమగ్ర శిక్ష స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఫండింగ్కి పెట్టిన స్కీమ్ అనమాట, సమగ్ర శిక్ష స్కీమ్. సో ఈ స్కీమ్ కింద స్టేట్స్కి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేయడానికి ఫండ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది స్టేట్ PCSకి ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండి. సో ఇక్కడ న్యూస్ ఏంటి అంటే అడ్వెంచర్ ఎంతూసియాస్ట్స్ కెన్ నౌ యాక్సెస్ స్ట్రాటజికలీ లొకేటెడ్ షిప్కిలా పాస్. సో షిప్కిలా అనేది ఒక పాస్ అనమాట, అంటే రూట్ అని అర్థం అనమాట. సో ఈ షిప్కిలా రూట్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఆప్షన్స్లో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు, జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ ఇచ్చేసి. సో వీ హ్యావ్ టు రిమెంబర్ షిప్కిలా పాస్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది అనేసి. సో ఇది మన ఇండియాని మరియు టిబెట్ని కనెక్ట్ చేస్తుంది. అలాగే సట్లెజ్ రివర్ ఏదైతే ఇండస్ యొక్క ఉపనది, ఇది వచ్చేసి మన ఇండియాకి షిప్కిలా పాస్ నుంచి ఎంటర్ అవుతుందన్నమాట. అండ్ అలాగే ఈ షిప్కిలా పాస్ అనేది ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ రూట్, అంటే చాలా ఇంపార్టెంట్ రూట్ అనమాట. దేనికి? ఇండియా చైనా ట్రేడ్కి. సో ఇప్పుడంటే లైక్ ఎల్ఏసి దగ్గర కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చేసి ఇప్పుడు కొంచెం లైక్ డిఫికల్ట్గా ఉంది రూట్ అనేది, బట్ ఇట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రూట్ ఫర్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా అనమాట. సో గుర్తుపెట్టుకోవాల్సింది షిప్కిలా పాస్ వచ్చేసి ఇట్ ఈస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. అండ్ రెస్ట్ ఆఫ్ ది న్యూస్ అక్కర్లేదు. సో ఇది ఏం చెప్తుందంటే టూరిస్ట్ ఇప్పుడు షిప్కిలా పాస్ని యాక్సెస్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట.
నెక్స్ట్ మన ఎడిటోరియల్స్. సో ఈ ఎడిటోరియల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది జస్ట్ ఒక ఓవర్వ్యూ లేదా ఒక బేసిక్ ఐడియా లాగా ఆథర్ రాశారనమాట. బట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. సో ది హజార్డ్స్ ఆఫ్ గోయింగ్ గ్లోబల్ ఆన్ ఇండియా పాకిస్తాన్ ఇష్యూ. సో ఇండియా పాకిస్తాన్ ఇష్యూ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుని వెళ్తే వచ్చే సమస్యలు అనేసి రాశారనమాట. సో బేసిక్గా ఏమైందంటే మనం ఇండియా పాకిస్తాన్ గివ్ మీ ఎ మినిట్. ఇండియా పాకిస్తాన్ ఇష్యూని మనం 1947లో ఇంటర్నలైజ్ చేసామన్నమాట. అంటే ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాము, యునైటెడ్ నేషన్స్తో కావచ్చు. ఆ విధంగా ఇంటర్నేషనలైజ్ చేశాక మనకి ఆ ఇష్యూ అనేది ఎలా పోర్ట్రే అయింది అంటే, యాక్చువల్లీ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇండియాలో ఒక ఇంటిగ్రల్ పార్ట్. మన ఇండియన్ ఇట్ బిలాంగ్స్ టు అవర్ ఇండియన్ టెరిటరీ. మన ఇండియా భూభాగంకి సంబంధం అనమాట జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది. బట్ ఇక్కడ లైక్ ఈ ఇష్యూ ఇంటర్నలైజ్ చేశాక అది ఎలా పోర్ట్రే అయింది అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ అనే ఒక టెరిటరీ కోసం ఇండియా అండ్ పాకిస్తాన్ రెండు గొడవ పడుతున్నాయి అనే విధంగా పోర్ట్రే అయింది. బట్ మనం పోర్ట్రే చేయాల్సింది ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలో ఉన్న టెరిటరీని పాకిస్తాన్ వాజ్ ఇన్కరింగ్. పాకిస్తాన్ అనేది కావాల్సిగా దౌర్జన్యం చేస్తుంది అనేసి ఇలా పోర్ట్రే చేయాల్సింది. బట్ అది ఈ విధంగా పోర్ట్రే అయిందనమాట. సో దానికి సంబంధించి ఆథర్ మాట్లాడుతున్నారు. అండ్ ఇందులో భాగంగా మన చాలా కంట్రీస్ కూడా ఈ ఇండియా పాకిస్తాన్ ఇష్యూని అది ఇండియాకి సంబంధించిన భూభాగంలో గుర్తించడం లేదు, అది ఒక డిస్ప్యూటెడ్ టెరిటరీగానే గుర్తిస్తుంది. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ మ్యాప్స్ ఏవైతే ఉంటాయో అందులో ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, గుర్తుపెట్టుకోండి. ఎల్ఓసి అంటే ఇది బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది. నెక్స్ట్ ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే ఇది బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, సో అందుకు. సో ఈవెన్ యునైటెడ్ నేషన్ మ్యాప్స్లో కూడా ఇది ఏదైతే ఇక్కడ ఉన్న ఈ పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది యునైటెడ్ మ్యాప్స్లో అది ఇండియన్ భూభాగంలో చూపించడం లేదు. ఎంతవరకు దీన్ని ఒక లైన్గా మార్క్ చేసి ఇది ఒక డిస్ప్యూటెడ్ టెరిటరీగానే చూపిస్తున్నారు అని ఆథర్ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడే మనము ఈ పాకిస్తాన్ మన జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకునే దాంట్లో మనం ఇక్కడే వెనుకబడి ఉన్నాము అనేసి ఆథర్ ఒపీనియన్. సో ఫైనలీ ఆథర్ ఏం చెప్తున్నాడంటే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ది ఇష్యూ ఆఫ్ హైఫినేషన్ అంటే అదే ఈ ఇండియా టెర్రరిస్ట్ని ఇక్కడ చెప్తున్నారు చూడండి. వెన్ ఇండియా టుక్ ద ఇష్యూ ఆఫ్ పాకిస్తాన్ ఇన్వేషన్ ఆఫ్ కాశ్మీర్ టు ద యునైటెడ్ నేషన్, it was a pure cast of aggression which should have been considered under chapter 7 of the charter. So ఈ 1947లో ఇండియా జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూని యునైటెడ్ నేషన్ తీసుకెళ్ళినప్పుడు అది ఒక అగ్రెషన్ లాగా పరిగణించాల్సింది అని చెప్తున్నారు. బట్ అక్కడ ఏమైందంటే ది ఇష్యూ వాజ్ డిస్కస్డ్ అండర్ ఆర్టికల్ 6 ఆన్ పెసిఫిక్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్. కానీ ఆ ఇష్యూని ఒక అగ్రెషన్ లాగా కాకుండా ఒక డిస్ప్యూట్ లాగా ఏ చార్టర్ కింద, పెసిఫిక్ సెటిల్మెంట్ చాప్టర్ 6 ఆఫ్ పెసిఫిక్ సెటిల్మెంట్, అది డిస్ప్యూట్ రిసాల్వ్ చేసే చాప్టర్ అనమాట, దాని కింద కన్సిడర్ చేశారు అనేసి ఆథర్ చెప్తున్నారు. సో ఇలా ఉంది మన జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ. సో మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంత తీసుకెళ్ళినా ఏ కంట్రీ సపోర్ట్ రావట్లేదు అండ్ ఇది రిసాల్వ్ అయ్యే విధంగా లేదు అనేసి చెప్పి, సో లాస్ట్లో ఏం చెప్తున్నారు, ఇండియా హ్యాస్
nothing to gain by raising its concern internationally, as its narrative has got entangled in several controversial concepts in the United Nations. India's only option is to ensure its security appropriate military action as long as Pakistan continues its policy of inflicting 1,000 cuts on India to gain Indian territory. సో ఈ యొక్క ఇష్యూని మనము ఇంటర్నేషనల్గా ఎంత తీసుకెళ్ళినా మనకు ఉపయోగం లేదు, ఎందుకంటే దాది వేరే విధంగా పోర్ట్రే అయ్యింది ఇంటర్నేషనల్ లెవెల్లో. సో మనం చేయాల్సింది ఏంటి అంటే టు డెవలప్ అవర్ సెక్యూరిటీ అండ్ మిలిటరీ క్యాపబిలిటీస్. సో పాకిస్తాన్ ఎన్ని ఎత్తులు మన ఇండియన్ టెరిటరీని తీసుకోవడానికి ఎన్ని ఎత్తులు వేసినా మనం మాత్రం మన సెక్యూరిటీ అండ్ మిలిటరీ క్యాపబిలిటీస్ని డెవలప్ చేసుకొని మనం వీ హ్యావ్ టు బీ ఇండిపెండెంట్, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలని ఈ ఎడిటోరియల్ యొక్క సారాంశం అనమాట. సో జస్ట్ ఇది ఒక బేసిక్ ఓవర్వ్యూ లాగా అనమాట, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ద పిఓకే అనేసి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ నథింగ్ ఇంపార్టెంట్. అండ్ యా నెక్స్ట్ ఎడిటోరియల్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అంత రిలవెన్స్ లేదు, బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో దీని మీద క్వశ్చన్ కూడా అడిగాడు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి అని. సో మనం తెలుసుకుందాం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి అని. సో ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ అన్నమాట. ఇదొక స్టాచ్యుటరీ బాడీ అంటే చట్టం ద్వారా ఏర్పాటు చేసిన బాడీ అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఇట్ ఈస్ స్టాచ్యుటరీ బాడీ. ఏ చట్టం కింద ఎస్టాబ్లిష్ చేశారు అంటే అడ్వకేట్స్ యాక్ట్ 1961. అడ్వకేట్స్ యాక్ట్ 1961 కింద ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో దీని యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి అంటే మన ఇండియాలో ఉన్న లీగల్ ఎడ్యుకేషన్ మరియు అండ్ లీగల్ ప్రొఫెషన్కి సంబంధించిన రెగ్యులేషన్స్, రూల్స్ అనేవి ఇది ఫ్రేమ్ చేస్తుంది అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. సో నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే ఇండియా ఇనిషియేట్ ప్రొసీడింగ్స్ టు ఎలెక్ట్ డిప్యూటీ స్పీకర్ సేస్ కార్గే ఇన్ లెటర్ టు మోడీ. సో మన కార్గే గారు మోడీ గారికి లెటర్ రాశారనమాట. ఏమని, డిప్యూటీ స్పీకర్ని ఎలెక్ట్ చేయడానికి ప్రొసీడింగ్స్ ఉత్తర్వులు ఇనిషియేట్ చేయండి, మొదలు పెట్టండి అనేసి. సో ఇక్కడ ఏంటి అంటే డిప్యూటీ స్పీకర్ గురించి మనం తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డిప్యూటీ స్పీకర్ అంటే ఆ పొజిషన్ ఏంటి, దాని లైక్ ఎలక్షన్ మెకానిజం ఏంటి, కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ ఏంటి అని. సో బేసిక్గా ఇక్కడ చెప్పారు చూడండి, ఆర్టికల్ 93 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మ్యాండేట్స్ ద ఎలక్షన్ ఆఫ్ బోత్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్. సో హౌస్ ఆఫ్ ది పీపుల్ అంటే లోక్సభ అని, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ అనేసి. సో ఆర్టికల్ 93 ఏం చెప్తుంది,
బోత్ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ యొక్క ఎలక్షన్కి ప్రొవిజన్ కల్పిస్తుంది అన్నమాట. మ్యాండేట్స్ చేస్తుంది, అంటే మ్యాండేట్ అంటే ఖచ్చితంగా అని అర్థం. సో కాన్స్టిట్యూషనల్లీ డిప్యూటీ స్పీకర్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇన్ ద హౌస్ ఆఫ్టర్ స్పీకర్. సో స్పీకర్ తర్వాత ఆఫ్టర్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఈజ్ ద హైయెస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇన్ లోక్సభ. సో హౌస్ని ప్రిసైడ్ చేసే ఆఫీసర్స్లో ఫస్ట్ స్పీకర్ ఉంటారు, స్పీకర్ గారి తర్వాత డిప్యూటీ స్పీకర్ అనమాట. సో అలాగే ఇట్ హ్యాస్ బీన్ అ వెల్ ఎస్టాబ్లిష్డ్ కన్వెన్షన్. It has been a well established convention to appoint the deputy speaker from among the members of the principal opposition party. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఈవెన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా అడిగారు. సో మామూలుగా నామ్ ఏంటి అంటే లైక్ స్పీకర్ అనేవారు రూలింగ్ పార్టీ నుంచి తీసుకుంటారు, అంటే ఏ పార్టీ అయితే పవర్లో ఉందో ఆ పార్టీ నుంచి. అండ్ డిప్యూటీ స్పీకర్ అనేవారు అపోజిషన్ నుంచి తీసుకుంటారు, అంటే ప్రతిపక్షం నుంచి తీసుకుంటారనమాట. సో ఇది ఈ పాయింట్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేసి లేదనమాట, గుర్తుపెట్టుకోండి. ఈ కన్వెన్షన్ ఏదైతే స్పీకర్ అనే వారిని రూలింగ్ పార్టీ నుంచి తీసుకుంటారో అలాగే డిప్యూటీ స్పీకర్ అనే వారిని అపోజిషన్ పార్టీ నుంచి తీసుకుంటారని కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇది కేవలం మనం లైక్ హౌస్ పెట్టుకున్న ఒక కన్వెన్షన్, లైక్ ఒక రూల్ లాగా కన్వెన్షన్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అండ్ however first time in independent India's history this position has remained vacant for 2 consecutive Lok Sabha terms. సో ఇండియన్ చరిత్రలోనే ఈ డిప్యూటీ స్పీకర్ అనే పోస్ట్ 2 కాన్సిక్యూటివ్ అంటే వెంటనే ఉన్న లోక్సభ టర్మ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 17th లోక్సభ అంటే 2019 నుంచి 2024 వరకు ఉన్న లోక్సభ టర్మ్లో డిప్యూటీ స్పీకర్ అనేవారు లేరు, అసలు ఎలక్ట్ చేసుకోలేదు. అండ్ అలాగే ఇప్పుడున్న టర్మ్ ఏంటి, ఇది 18th లోక్సభ టర్మ్. అండ్ ఈ 18th లోక్సభ టర్మ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, 2024 నుంచి ఇంకా ప్రజెంట్ నెక్స్ట్ వరకు. సో ఇప్పుడున్న టర్మ్లో కూడా డిప్యూటీ స్పీకర్ లేరు. సో ఇండియన్ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం అనమాట ఇలాగా 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్లో డిప్యూటీ స్పీకర్ లేకపోవడం. అండ్ అలాగే ఫస్ట్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, డిప్యూటీ స్పీకర్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 93 మనం ముందు చెప్పుకున్నాం కదా, స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్స్ కోసం ఈ ప్రొవిజన్ అనేది కల్పిస్తుంది అన్నమాట. అలాగే ఈ డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్ వచ్చేసి లోక్సభ మెంబర్స్ బై సింపుల్ మెజారిటీ అంటే మోర్ దెన్ 50% ప్రజెంట్ అండ్ ఓటింగ్. సో లోక్సభ మెంబర్స్ చేత సింపుల్ మెజారిటీ ద్వారా డిప్యూటీ స్పీకర్ అనేవారు ఎన్నుకొనబడతారు. అలాగే ఈ డిప్యూటీ స్పీకర్ రిమూవల్ వచ్చేసి, ఇవి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అనమాట. రిమూవల్ వచ్చేసి ఎప్పుడైతే ఆయన లోక్సభ మెంబర్గా ఉండడం సీజ్ అవుతారు, అంటే లోక్సభ మెంబర్ నుంచి తొలగిపోతారో అప్పుడు ఆయన పొజిషన్ నుంచి ఆయన రిమూవ్ అయినట్టే అనమాట. అలాగే లేదు, ఆయన స్వతహాగా ఆయన స్పీకర్ గారికి ఒక లెటర్ రాసి రిజైన్ చేసుకోవచ్చు. అలా కాకుండా లోక్సభ మెంబర్స్ వాళ్ళు ఒక తీర్మానం చేసుకొని 14 days ముందు డిప్యూటీ స్పీకర్ గారికి నోటీస్ ఇచ్చి ఆ నోటీసు ఇచ్చాక వాళ్ళు స్పెషల్ మెజారిటీ ద్వారా ఒక తీర్మానం పాస్ చేసుకొని అలా కూడా డిప్యూటీ స్పీకర్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో మన ఇండియాలో ఫస్ట్ డిప్యూటీ స్పీకర్, లైక్ మనకి స్వాతంత్రం వచ్చాక ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ వచ్చేసి ఎం అనంత సైనం అయ్యంగర్. వీరు మన ఇండియాకి స్వాతంత్రం వచ్చాక ఫస్ట్ డిప్యూటీ స్పీకర్. లైక్ పీసీఎస్ ఎగ్జామ్లో ఇది ఒక ఫ్యాక్ట్ లాగా అడగచ్చు. అనంత సైనం అయ్యంగర్ అనేవారు ఫస్ట్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అన్నమాట. సో ఇది ఆర్టికల్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్, సో ఇది
నేను ముందు ఆర్టికల్లో డీలిమిటేషన్ గురించి డీటెయిల్గా అనలైజ్ చేశాను. ఉపేంద్ర కుష్వా బ్యాట్స్ ఫర్ డీలిమిటేషన్, సేస్ క్యాస్ట్ ఎన్యూమరేషన్ విల్ బెనిఫిట్ ఎన్డీఏ నాన్ డెమోక్రటిక్ అలయన్స్. సో ఉపేంద్ర కుష్వా అనేవారు, బ్యాట్స్ అంటే లైక్ అడగడం అలా ఆ విధంగా అన్నమాట. సో డీలిమిటేషన్ ఏంటి అంటే ఆఫ్టర్ ఎవ్రీ సెన్సస్, లైక్ ప్రతి జనాభా లెక్కలు అని మనం చేస్తారు కదా, ప్రతి సెన్సస్ తర్వాత మన యొక్క నియోజకవర్గాలు ఏవైతే స్టేట్ అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే లోక్సభ నియోజకవర్గాలని వాటి బౌండరీస్ని రీడ్రా చేస్తారనమాట. ఆ పాపులేషన్ డేటాని బట్టి ఆ బౌండరీస్ పెంచడమా తగ్గించడమా ఆ విధంగా చేస్తారు. దాన్ని డీలిమిటేషన్ కమిషన్ అంటారనమాట. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్. అండ్ క్యాస్ట్ ఎన్యూమరేషన్ అంటే క్యాస్ట్ ఎన్ని ఉన్నాయి అనేసి లైక్ చెప్పడం అనమాట, లైక్ ఆ డేటాని సేకరించడం. ఎన్యూమరేషన్ అంటే ఎన్ని ఉన్నాయి అనేసి. సో ఇది ఇక్కడ నుంచి తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పొల్యూషన్ బోర్డ్ టు డిసైడ్ ఆన్ ఫ్యూచర్ ఆఫ్ FGD యూనిట్స్. సో FGD యూనిట్స్ అంటే ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ అనమాట. ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ ఇవి ఏంటి అంటే, ఇప్పుడు మన థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా అండి, ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఆఫ్టర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ సమ్ గ్యాసెస్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఆ గ్యాసెస్లో మనకి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి, లైక్ హార్మ్ఫుల్ కెమికల్స్ లైక్ సల్ఫర్ అంటూ. సో పర్యావరణానికి హాని కలిగించే కెమికల్స్ని ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ యూనిట్స్ ఏం చేస్తాయంటే ఆ యొక్క గ్యాస్ని మనం అట్మాస్ఫియర్లోకి పంపించే ముందు ఇవి వాటిలో ఉన్న హానికరమైన కెమికల్స్ని తీసేసి ఫ్లూ గ్యాసెస్ అంటారు. ఆ ఫ్లూ గ్యాసెస్లోని హానికరమైన కెమికల్స్ని తీసేసి సో ప్లెయిన్ గ్యాస్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో బట్ ఇక్కడ ఒక ఫ్యాక్ట్, ఇది మనం మెయిన్స్ డేటా పాయింట్లో రాయొచ్చు. While 92% of India's 600 thermal power plants have not yet installed flue gas desulfurization units. సో అంటే ఆల్మోస్ట్ 92% ఏవైతే 600 థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయో ఇండియాలో, అందులో 92% వాటిల్లో ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ లేవు అని చెప్తున్నారనమాట. సో బట్ రీసెంట్గా వస్తున్న ప్రతిపాదన ఏంటి అంటే ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ అవసరం లేదు అనేసి అదొక ఇష్యూగా నడుస్తుంది. సో చూడాలి అట్లా కన్క్లూషన్ ఏంటి అనేసి. సో ఇక్కడ చెప్పారు చూడండి, సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ CSIR సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ అలాగే IIT స్టడీ చదివి ది సల్ఫేట్ ఏరోసోల్స్, చెప్పాను కదా ముందు, సల్ఫేట్ ఏరోసోల్స్ అంటే చిన్న చిన్న సల్ఫర్ పార్టికల్స్ అనమాట, ఫ్రమ్ దీస్ కోల్ ప్లాంట్స్ ఆర్ ఇన్ టు ఎక్స్టెంట్ దట్ దే ఎఫెక్ట్ హ్యూమన్ హెల్త్ని అఫెక్ట్ చేసేంత ఏమంటారు ఇష్యూగా ఆ సల్ఫేట్ ఏరోసోల్స్ అనేవి లేవు. It is less than 5%. On the contrary, it is necessary that some of it remain in the atmosphere. సో అది అంత హ్యూమన్ హెల్త్ని అఫెక్ట్ చేసే అంతగా లేవు, కానీ బట్ సమ్ ఆఫ్ అనేవి అవి కొన్ని పార్టికల్స్ ఒకవేళ మనం ఇలా ఈ యూనిట్లో క్లీన్ చేయకుండా డైరెక్ట్గా రిలీజ్ చేసామనుకోండి, కొన్ని పార్టికల్స్ అక్కడే రిమైన్ అయ్యే అవకాశం ఉంది అనేసి. సో లాస్ట్ UPSC ప్రిలిమ్స్లో అడిగారనమాట, మోస్ట్ ఆఫ్ ది సల్ఫర్ ఎమిషన్స్కి సోర్స్ ఏంటి అనేసి. సో టాప్ సోర్స్ వచ్చేసి పవర్ ప్లాంట్స్, థర్మల్ పవర్ ప్లాంట్స్ ఆర్ మెయిన్ సోర్స్ ఆఫ్ సల్ఫర్ ఎమిషన్స్. అలాగే కార్బన్ ఎమిషన్స్కి కూడా ఇవే మెయిన్ సోర్స్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మారుతి సుజుకి కట్స్ నియర్ టర్మ్ ఈవీ ప్రొడక్షన్ అమిడ్ రేర్ ఎర్త్. ఈవీ ప్రొడక్షన్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్. సో ఈ రేర్ ఎర్త్ క్రైసిస్ ఉండడం వల్ల మారుతి సుజుకి అనేది ఈవీ ప్రొడక్షన్ని అంటే ఎలక్ట్రికల్ వెహికల్ ప్రొడక్షన్ని
కట్ చేసిందనమాట. సో వాట్ ఆర్ దిస్ రేర్ ఎర్త్? రేర్ ఎర్త్ అంటే ఇవి ఒక గ్రూప్ ఆఫ్ 17 మినరల్స్ అనమాట. అంటే ఇవి రేర్ ఎర్త్ అంటే ఏదో భూమిలో రేర్గా దొరుకుతాయని అర్థం కాదు, బట్ ఇవి ఎక్స్ట్రాక్ట్ చేయడము ఎకనామికలీ వయబుల్ ప్రాసెస్ కాదు. అంటే ఆర్థికంగా అంత ఈజీ ప్రాసెస్ కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో ఈ రేర్ ఎర్త్ అనేవి 17 మినరల్స్ ఉంటాయండి. ఆ 17 మినరల్స్లో 15 వచ్చేసి లాంథనైడ్స్ అండ్ ఇంకా రెస్ట్ 2 వచ్చేసి, ఫస్ట్ వచ్చేసి స్కాండియం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్రియం, ఇవన్నమాట. సో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ టాప్ ప్రొడ్యూసర్ వచ్చేసి చైనా. ఆల్మోస్ట్ మోర్ దాన్ 85% రేర్ ఎర్త్ మినరల్స్ చైనా ప్రొడ్యూస్ చేస్తుంది. చైనా తర్వాత యూఎస్ అనమాట. సో మన ఇండియాలో రేర్ ఎర్త్గా దొరికేది అంటే సో మొనజైట్ అనేసి, సో ఇట్ వాస్ ఆస్క్డ్ యాజ్ ఎ క్వశ్చన్ ఆల్సో ప్రిలిమ్స్లో. ఈ మొనజైట్ వచ్చేసి మనకి కేరళ మరియు తమిళనాడు కోస్ట్ ఏరియాస్లో మనకి అబుండెంట్గా దొరుకుతుంది. ఈ మొనజైట్ నుంచి మనం యురేనియం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్లో ఈ రేర్ ఎర్త్ని యూస్ చేస్తాం అనమాట, రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ నెట్ ఇన్ఫ్లోస్ డిప్ టు 1 year low. సో మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ అనేది డిప్ అయిందనమాట, అంటే తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అంటే సో డిఫరెంట్ రీజన్స్ అనమాట. సో లైక్ ఈ యూఎస్ శాంక్షన్స్ కావచ్చు, టారిఫ్ కావచ్చు, అలాగే టెన్షన్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ సో ఇన్వెస్టర్ క్యాలిక్యులేట్ చేసుకొని లైక్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆలోచిస్తారు. సో దానివల్ల ఈ ఫండ్స్ అనేవి డిప్ అయ్యాయి అనేసి చెప్తుంది ఆర్టికల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎఫ్ఎస్డిసి అంటే ఇక్కడ చెప్పారు చూడండి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అన్నమాట. సో ఎఫ్ఎస్డిసి ఇది వచ్చేసి ఇది స్టాచ్యుటరీ బాడీ కాదు, కాదనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా లైక్ ఏర్పడిన బాడీ అనమాట. ఇది ఎవరి రికమెండేషన్ బేస్ చేసుకొని ఏర్పాటు చేశారు అంటే రఘురామ్ రాజన్ కమిటీ రికమెండేషన్స్ బేస్ చేసుకుని ఏర్పాటు చేశారు. సార్ రఘురామ్ రాజన్ అనే వాళ్ళు మన ఆర్బీఐ గవర్నర్ అనమాట, ఎక్స్ గవర్నర్. సో గుర్తుపెట్టుకో, ఇది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ. అలాగే ఇది ఎవరు దీనికి చైర్పర్సన్ అంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ ద చైర్పర్సన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనమాట. సో ఇది ఇక్కడ నుంచి సో ఇది ఎందుకు ఏర్పాటు, లైక్ వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ బాడీ అంటే సో మెయిన్ రెగ్యులేటరీ పర్పస్ అనమాట. ఏవైతే లైక్ మనకి రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అంటే రూల్స్ ఫ్రేమ్ చేసే ఇన్స్టిట్యూషన్స్, ఆర్బీఐ కావచ్చు బ్యాంక్స్కి, అలాగే స్టాక్స్కి సెబీ కావచ్చు, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ రెగ్యులేటరీ బాడీస్ అనమాట. మన పెన్షన్కి వచ్చేసి లైక్ పిఎఫ్ఆర్డిఏ కావచ్చు, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, లేదు ఇన్సూరెన్సెస్కి వచ్చేసి ఐఆర్డిఏ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఇవన్నీ రెగ్యులేటరీ బాడీస్ అనమాట. అంటే వీటికి సంబంధించి రూల్స్ ఫ్రేమ్ చేస్తాయి. ఆ రెగ్యులేటర్స్ బాడీస్ అన్ని కలిసి ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్లో అవి మెంబర్స్గా ఉండి ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆపరేషన్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట.
ఫైనాన్షియల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి, అలాగే ఫైనాన్షియల్ సెక్టర్ డెవలప్మెంట్ అవ్వడానికి దే విల్ మేక్ సమ్ రెగ్యులేషన్స్ అండ్ డిస్కస్ వేరియస్ ఇష్యూస్ అపాన్ ఇట్ దెమ్. సో నెక్స్ట్ ఇది ఒకాబులరీ అనమాట. శాంక్షన్స్ అంటే ఏంటివి? సో యూకేకి సంబంధించిన 4 అలీస్ ఇద్దరు ఇజ్రాయెల్ మినిస్టర్స్ మీద శాంక్షన్స్ అని విధించారు. శాంక్షన్స్ అంటే సర్టెన్ కట్టుబాట్లు అని అర్థం. లైక్ సర్టెన్ ఇంపోజిషన్, సర్టెన్ రూల్స్ లాగా, ఐ మీన్ కట్టుబాట్ల లాగా. ఏం శాంక్షన్స్ ఇంపోజ్ చేశారంటే ఫస్ట్ వచ్చేసి అసెట్ ఫ్రీజ్, అంటే వాళ్ళ యొక్క అసెట్స్ అంటే వాళ్ళ యొక్క ఆస్తులని ఫ్రీజ్ చేశారు. అండ్ ట్రావెల్ బ్యాన్, అంటే వాళ్ళు ట్రావెల్ చేయకుండా బ్యాన్ చేశారు. అలాగే బీ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ డైరెక్టర్షిప్, మేనేజ్మెంట్, ఫార్మేషన్ ఆర్ ప్రమోషన్ ఆఫ్. సో బ్రిటిష్ కంపెనీస్ యొక్క డైరెక్టర్షిప్, మేనేజ్మెంట్ అక్కడ నుంచి కూడా వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు. ఈ శాంక్షన్స్ అనేవి వాళ్ళ మీద విధించారు అనేసి చెప్తుందన్నమాట. అండ్ సో ఇది చాలా డీప్గా ఇచ్చారు, మనకి ఇంత డీప్గా అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇట్ ఈస్ నాట్ రిలవెంట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ న్యూస్ అండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు అడ్రస్. సో థ్యాంక్ యూ.